ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి దేవి నమ. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారపరంగా స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక 45 రోజులు ఆగి తర్వాత చేయడం మంచిది. ఎందుకంటే ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. కుజుడు అగ్నితత్వ రాశి వ్యాపార పరంగా ఆర్థిక పరంగా హరించే విషయంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అత్యవసరం అయితే తప్ప ఏ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఉండడం చెప్పదగినది. అలాగే కుటుంబ స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మాట పట్టింపు లేకుండా కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడతాయి. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. చిన్న చిన్న మనస్పర్ధలు, ఒక మెంటల్ టెన్షన్స్ అనేవి ఏర్పడతాయి. అటువంటివి లేకుండా ప్రశాంతంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే భూమి కొనుగోలు కానీ ఆభరణాల కొనుగోలు కానీ ఇటువంటి చేసేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం, అప్పు చేసి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండడం చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, పోటీ పరీక్షల్లో కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. డిఎస్సి ఎగ్జామ్స్ టీచర్ పోస్టులకు ఎవరైతే రాస్తున్నారో వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం మీ వంతు. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం ఉండాలి, మనం చక్కగా చదువుకోవాలి, పైకి రావాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగండి. ఎవరో ఏదో చెప్పారు, సరే బాగానే ఉంటుంది, అలా వెళ్దాం ఇలా వెళ్దాం అనే చంచల మనస్తత్వంతో లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కొంత స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో సహోద్యోగులతో కావచ్చు, పై అధికారులతో కావచ్చు ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఏదైనా మనం మాట్లాడితే ఏది మాట్లాడినా అది తప్పుగా అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపార పరంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించదలుచుకుంటే ఒక 45 రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. అలాగే భాగ్యంలో శని బాగున్నాడు. కాకపోతే ఇక్కడ ద్వితీయాధిపతి కుజుడు అష్టమ శనిని చూస్తున్నారు కాబట్టి ఈ శని కుజుల కాంబినేషన్ అనేది మంచిది కాదు. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఇది అన్ని రాశుల వారు చేయాలండి. అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ కుజశని కాంబినేషన్ అనేది చాలా విపత్కర పరిస్థితులు గోచరిస్తోంది. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. సింహంలో కుజుడు 36 ఏళ్ళ తర్వాత రావడం, కుజకేతువులో కాంబినేషన్ కలవడం, ఇటువంటి పరిణామాలు యుద్ధ ప్రాతిపదికను సృష్టిస్తుంది. అగ్నిపర్వతాలు సంభవించే విధంగా గోచరిస్తోంది. అలాగే రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. దేశ భవిష్యత్తు ఏటో వెళ్తుందన్న భావన ఏర్పడుతుంది. దేశాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం, యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏది చేయకుండా ఉండడం అనేది మంచిది. ముఖ్యంగా షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన.
ఈ రాశి వారు అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.